హలో ఆల్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పొద్దున్నే ముగ్గేయటానికని అవన్నీ ఏమున్నాయా అని రెడీ చేసుకుంటున్నానండి. నేను ముగ్గేయటానికి వీటన్నిటి సాయంతోనే వేయగలనండి. నేను ఒక్కదాన్నే వేయాలి కాబట్టి అరగంట రోజువారీ ముగ్గుకే ఎక్కువ టైం పట్టేస్తుందండి. అందుకని ఇలా పెద్ద ముగ్గులు, పండగ రోజు పెద్ద ముగ్గులు వేయాలంటే గంటన్నర ముగ్గుల దగ్గరే పోతుంది. అందుకని ఇన్స్ట్రుమెంట్ సాయంతో వీటి సాయంతోనే వేస్తానండి నేను ముగ్గులు మాత్రం. ఇది గిరకలండి, రోజువారీ కూడా వాడతాను వీటిని. చుట్టూతో అవుట్లైన్లు వీటితో వేసి మధ్యలో ముగ్గు మాత్రం చేతితో గీసుకుంటాను రోజువారీ. ఈరోజు బాగా లేట్ అయిపోయిందని చెప్పి మొత్తం ముగ్గంతా కూడా గిరకలతోనే వేస్తున్నాను. ఆ రోజు పండగ రోజు ఎప్పుడు తెల్లవారుజామున ముగ్గులు పూజలు అయిపోతుందండి దీపారాధన వరకన్నా. కానీ ఈరోజు అమావాస్య 7 గంటల వరకు ఉంది, తర్వాతే పాడ్యం వస్తుంది అన్నారని తల కూడా అంటుకోలేదు. మామూలు స్నానం చేసి మొదలు పెట్టేసుకున్నాను. ఈ ముగ్గులైన తర్వాత మా వారికి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలవాటు అండి. అందుకని ఎటు దేవుడికి గారెలు వేస్తాం కదా, అది గారెలు తీసి పక్కన పెడదాము అని చెప్పి ముందు ముగ్గు పని అయిపోతే ముగ్గు కూడా 7 గంటలకే స్టార్ట్ చేశానండి. మామూలుగా భోగి రోజు ప్రతి పండగకి తలంటుకుంటాము. ఈ పండగకి మాత్రం ముందు రోజు అమావాస్య అని మేము ఎప్పుడు తలంటుకోమండి. ఈరోజు పండగ రోజే తలంటుకోవాలి, అన్ని పండగ రోజే చేసుకుంటాం. ఇల్లు కూడా 2-3 రోజులు ముందు కడుక్కుంటామండి. ముందు రోజు అమావాస్యని ఆ రోజు కడగము ఉగాది పండగకి ఎప్పుడు కూడా. మిగిలిన పండ్లకి అయితే కొంచెం 1 రోజు 2 రోజుల ముందు భోగి రోజు తలంటుకోవటం అవన్నీ అయిపోయి కొంచెం పనులు అవుతాయి. ఉగాది రోజు మాత్రం అన్నీ ఆ రోజే చేసుకోవాల్సి రావటం బాగా లేట్ అవుతుందండి పని. అందులో ఈరోజు పాడ్యం 7 గంటలు కదండి, మరీ ఇంకా లేట్ అయిపోయింది పని. ఈ ముగ్గులో పూలు మట్టికే పెడతానండి, నేను పసుపు కుంకుమ కూడా పెట్టను. ఇక్కడికి వచ్చిన కొత్తలో మేము పసుపు కుంకుమ పెట్టేదాన్ని, కానీ అందరూ తొక్కటం, పసుపు కుంకుమ చూసుకోకుండా బళ్ళు వచ్చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే పూలు అనుకోండి, కొంచెం పక్క నుంచి నడుస్తారు, పూలు గుర్తుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పూలు అంత తొందరగా తొక్కరు. పసుపు కుంకుమ ఎందుకు కాళ్ళ కింద పడేసి తొక్కటం అని రంగులు అసలు ఎప్పుడు వేయద్దానండి, నేను తెల్ల ముగ్గుతోనే వేస్తాను అని పూల వరకే పెడతానండి. ముగ్గులో పసుపు కుంకుమ పెట్టను, ఎటువంటి రంగులు వేయనండి. ఆఖరికి జనవరి 1కి అందరూ కూడా రంగులు వేసుకున్నా నేను తెల్ల ముగ్గే వేసుకుంటానండి. ముందు రోజు మాకు బాగా చాలా పెద్ద వర్షం పడిందండి. దాని మూలాన అంతా బురద ఇసుకగా ఉంది. రోడ్డు మాత్రం మాకు బురద అవ్వదు. ఇది ముగ్గేస్తుంటే ఎవరో వేప పువ్వు తెచ్చిచ్చారు. ఆ రోజు పండగ కదండి, మా తోటలో వేప చెట్టు ఉంచలేదండి నేను, పెద్దది అయిపోతుంది, మిగతా చెట్లు ఖాళీ ఉండదని. మా ఇంటి వెనకమాలే ఉంటుందండి వేప చెట్టు. ఆ వెనకమాల బాబు తెచ్చిచ్చాడు వేప పువ్వు. ఇది పూల వరకే ఉంటాయండి మా ముగ్గులు. కాస్మోస్ ఎప్పుడు 365 రోజులు వస్తాయండి నాకు ముగ్గులు వేసుకోవటానికి. ఈరోజు బొబ్బర్లు గారెలు చేద్దాం అనుకుంటున్నాను. ఇది బొబ్బర్లు అండి. వీటిని నానపెట్టుకుని ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఈ బొబ్బర్లు 2 గంటలే నానబెట్టాలి. ఇవి దాదాపు ఇంచుమించు మిలెట్స్లో ఉన్న ఉపయోగాలన్నీ దీంట్లో ఉంటాయండి. మేము ఎక్కువ బొబ్బర్లు గారెలే వాడతాం. మినప్పిండి గారెలు చాలా టైం పడుతుందండి అరగటానికి. అందుకని ఇంటికి ఎవరన్నా వచ్చిన పండగ రోజుల్లో ఎక్కువగా బొబ్బర్లే వాడతామండి. ఇది ఎక్కువసేపు నానకూడదండి, ఎక్కువసేపు నానితే అంత నురుగల్లే వచ్చేస్తుంది. పెసర పప్పు టైప్ అండి, చాలా తక్కువ 2 గంటలు. ఈ పప్పు అయితే నేనైతే కొత్త పప్పు కదా గంటన్నరే నానబెట్టాను. నానబెట్టి ఇది తప్పనిసరి కొంచెమే ఉప్పు పడుతుందండి, ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకోవాలి. ఇది గ్రైండర్లోనే వేసుకోవాలండి, లేకపోతే రోట్లో రుబ్బుకోవాలి. మిక్సీలో మాత్రం ఈ గారెలు వేస్తే అస్సలు రుచి అనిపించవు, పొంగవు, బాగోవు. ఇంకొంచెం పొట్టు తీసి శుభ్రం చేసుకోవచ్చు, కానీ నేను మినపిండిలో కూడా పొట్టు తీయటం మానేస్తానండి. మినపప్పు ఇడ్లీలు వేసినా వేసినా పొట్టు మంచిది, ఫైబర్ ఉంటుందని ఆ పిండి రుబ్బుకున్న తర్వాత ముందు పొయ్యి మీద నూనె పెట్టుకుని పిండి రుబ్బుకుంటే సరిపోతుందండి, అంతా 2 మినిట్స్లో నలిగిపోతుంది. ఆ పిండి రుబ్బుకుని దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి అన్నీ కలుపుకొని పిండి పక్కన ఉంచుకొని గారెలు వేసుకోవటమేనండి. అదిగోండి నూనె కాగేసింది, పిండి రెడీ అయ్యేసరికి. ఈ దేవుడికి అని చెప్పి ఎడం చేయి పెట్టకుండా కుడి చేతితో మటుకు 4 గారెలు ఫస్ట్ దేవుడికి వేసానండి. అవి తీసి పక్కన పెట్టిన తర్వాత మా ఆయనగారికి బ్రేక్ఫాస్ట్కి చేశాను. ఇంకా ఎక్కువ వండుకున్న ఈరోజు అందరూ వండుకుంటారు, ఎవరికి పంపించడానికి కూడా మళ్ళీ నాకు ఎవరో తోడు దొరకరు, వెతుక్కోవాలి. ఒక మనిషి పనిచేసే అమ్మాయి ఉంటుంది కానండి, తను ఎక్కువ సెలవులు పెడుతుంది. సెలవులు పెట్టిన రోజు చాలా బాగా చేస్తుంది, వచ్చిన రోజు మాత్రం ఏం చేయదు. అయినా బయట వరకేనండి, అమ్మాయి వచ్చినా కూడా నాకు పనిచేసేది. ముగ్గు వంట మాత్రం ఆ 2 నేను ఎవరికి అప్పచెప్పను, అవి 2 పూర్తిగా నేనే చేసుకుంటానండి. ఇవి అయిన తర్వాత ఈ గారెలు రెడీ అయినాయండి. మా వారికి కూడా ప్లేట్లోకి తీసాను, ముందు దేవుడికి తీసాను వేరే ప్లేట్, ఎవరు తినని ప్లేట్లోకి.
తర్వాత మా వారికి తీసి పక్కన పెట్టాను. అక్కడికి పతి పూజ పూర్తయిందండి. ఇది అయిన తర్వాతే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఎప్పుడు ప్రతి ఉగాదికి మాత్రం తెల్లవారుజామున అయిపోతుందండి దీపారాధన. ఆయన 4 గంటలకు వాకింగ్కి వెళ్తాం మూలాన రాగానే కాఫీ తాగుతారు. 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలండి ఆయనకి. ఇంకా ఈరోజు 8 అయింది. రాశిఫలాలు వింటా ఆయన టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది అయిన తర్వాత ముందు కుంకుడుకాయలు కొట్టుకున్నానండి. గారెలు రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసి అవన్నీ ఆయన పని అయిపోయిన తర్వాత ఇంక పక్కన పెట్టి ఆయన మొక్కలకి నీళ్ళు అవన్నీ మా ఆయనగారే చేస్తారండి. బాగా అసలు నేను నీళ్ళ పని అయితే నేను చూసుకోనక్కర్లేదు. ఆ విషయంలో నేను బాగా హెల్ప్ చేస్తారు. ఎప్పుడన్నా నేను అటు వెళ్ళినప్పుడు పైపులు మార్చడం తప్పితే 90% ఆయనే చూసుకుంటారండి. మొక్కలకు నీళ్లు పెడతాం. వాటరింగ్ డ్యూటీ అనేది నాకు అసలు లేదు. 2 పంచాయతీ లైన్లు ఉంటాయి. ఒక బోర్ ఉంటుంది. బోరు నీళ్ళు మాత్రం సమ్మర్లో అవసరం అవుతాయండి మొక్కలకు కూడా. మాకు ఇంట్లోకి పైప్ లైన్ వెళ్తుంది. ఇంట్లోకి పైప్ లైన్ మాత్రం బోర్ నీళ్ళు వాడుకుంటాము. బయట మంచినీళ్ళు తాగటానికి అన్నిటికీ గ్రౌండ్ వాటరే వాడతామండి. ఇదిగోండి, ఇది మా వారికని తీసి పెట్టాను పక్కన. నేను సాయంత్రం మధ్యాహ్నం కదా తినేది, ఆ టిఫిన్ తినొచ్చులే అని, దేవుడి దగ్గర పెట్టిన తినొచ్చు అని అనుకున్నాను. ఇదిగోండి, కుంకుడుకాయలు కొట్టుకుని తలంటికి నానపెట్టుకుని ముందు చుట్టూత పోర్టుకోలు మట్టుకు ఊడుస్తున్నానండి. మాకు చుట్టూత పెద్ద పెద్ద ఉసిరి చెట్లు ఉంటాయండి. పోర్టుకో దగ్గరలోనే ఉంటాయి. చూడండి ఎంత ఉసిరాకు రాలుతుందో. అన్ని వేపులు అలానే రాలుతుందండి. ఈ ఈ ఉసిరాకు ఊడ్చేసుకుని ఇవ్వండి ఉసిరి చెట్లు. ఎప్పుడన్నా నేను అచ్చంగా ఉసిరి చెట్లతో వీడియో చేస్తానండి ఒకసారి. ఇది మాకు ఇంటికి వెనక పక్క పడమటి పక్క అండి. ఇటు పక్కే 2 చెట్లు ఉన్నాయి. ఇవి చాలా నాటువండి. 60 సంవత్సరాల క్రితం పెట్టిన చెట్టు. అమ్మయ్య పని అయిందండి. తలంటుకుని వచ్చాను పూలు కోసుకుందామని. ఎండ వచ్చేసిందండి బాగా. 10:30 ఎంతో అయిపోయింది అప్పటికి. ఎదురు చూడనివ్వట్లే ఎండ కళ్ళని. పూలు మందార పూలు తక్కువ పోస్తున్నాయండి. అప్పుడప్పుడు అలా ఆగుతాయి మందార పూలు. ఒక నెల రోజులు అట్లా ఆగి మళ్ళీ కొంచెం పోషణ చేయంగానే కొమ్మలు కత్తిరించి మళ్ళీ ఎరువేసి అవన్నీ కొంచెం పోషణ చేయంగానే మళ్ళీ బాగా పూసేస్తాయండి. ఎక్కువ పోస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆగుతున్నాయి. ఎప్పుడైనా అంతేనండి. ఒక 3 నెలలు 4 నెలలు బాగా పూస్తున్న తర్వాత కొన్నాళ్ళు ఒక నెల గ్యాప్ ఇస్తాయి. మందార పూలైనా ఏ పూలైనా అంతేనండి. మనకి ఎప్పుడు పూస్తూ ఉండవు. తక్కువ పూసినాయి అయ్యే కోసాను మందార పూలు. ఇది మామూలు మందారం అండి. ఒంటిరెక్క మందార. తలకి చాలా మంచిది, జుట్టుకి పెట్టుకుంటే ఇది ఒంటిరెక్క మందార. ఇది హైబ్రిడ్ మందార అండి ఇప్పుడు చూపించేది. రేడియం మందార అని కూడా అంటారు. ఇది దేవుడి దగ్గర పెడతానికే వాడతానండి. ఇవి గోవర్ధనం పూలండి. ఇప్పుడు నేను కోయటానికి వెళ్ళేది. ఇవి చాలా మంచి సువాసన వస్తుంది. కృష్ణుడికి కూడా ఇష్టం అంటారు ఈ పూలు. ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే సన్నజాజులు ఇలాంటివన్నీ బాగా పోస్తాయండి సమ్మర్లో. ఇదిగోండి ఉగాది పచ్చడి కానీ మామిడికాయ కూడా కోసాను. నందివర్ధనం పూలు కూడా ఎక్కువ పోస్తే కానీ నాకు వాటిని చెట్టుకి 4-5 రోజులు ఉంటాయని వాటిని కోయటం ఇష్టం ఉండదండి. గులాబీలు నందివర్ధనం అటువంటి అసలు ఎప్పుడు కోయను. ఇది ఒక్కరోజే ఉండే పూలండి. గోవర్ధనం పూలు, మందార పూలు ఇటువంటివే దేవుడికి పెడతానండి నేను. ఇది మా దేవుడి గదండి. గది కాదు, డైనింగ్ రూమ్లోనే మధ్యలో ఉంటుంది. వంటిల్లు డైనింగ్ హాలు 2 ఓపెన్ కిచెన్ అండి నాకు కలిపేసి ఉంటాయి. దాంట్లో మధ్యలో ఈ ర్యాక్ కట్టించుకున్నాను దేవుడి కోసం అని చెప్పి. ఇది స్పెషల్గా ఈ ఫోటో చేయించుకున్నానండి నేను. పూజ అంటే ఎక్కువ చదువుకోవటానికి నాకు టైం ఉండదు. నోటికొచ్చిన స్తోత్రాలు అయ్యో దీపారాధన చేసుకుంటా, అగరొత్తులు వెలిగించుకుంటా, నా నోటికొచ్చినవి చదువుకుంటానండి. కంటతా వచ్చిన శ్లోకాలు కొన్ని ఉంటాయి కదా, అవి చదువుకుంటాను. దీపారాధన చేసుకున్నాక లేట్ అయిపోతుందని ముందు దీపారాధన చేసేసి అప్పుడు ఉగాది పచ్చడి కలిపానండి. ఇది కొత్త చింతపండు గుజ్జు, మామిడికాయ, కొత్త బెల్లం, వేప చిగురు, తేనె, డ్రై ఫ్రూట్స్, మిరియాల పొడి, ఉప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందు బెల్లం వేసాను మంచిదని. తర్వాత చింతపండు పులుసు, మిరియాల పొడి కలిపాను. ఈ చింతపండు ఎక్కువ వాడడం కాదండి, అందుకని కొంచెం తక్కువ వేసాను. అది ఇంకా మామిడికాయ కలుపుతాను. ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. అది మామిడికాయ కలుపుతాను కదండి, మళ్ళీ అంత పులుపు ఎక్కువైపోతుంది. వేప చిగురు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కారం, కొద్దిగా ఉప్పు అండి. ఈ మామిడికాయ ముక్కలు అన్నీ పట్టవండి. ఒక మామిడికాయ కోసుకొచ్చాను కదా,
ఇది తేనండి. ఈ మామిడికాయ ముక్కలు మిగిలినవి కొంచెం ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయ వేసి కలిపి తిరగమాత పెట్టేసుకుంటే నిన్న కూర కూడా రెడీ అయిపోయిందండి. టిఫిన్స్లోకి, అన్నంలోకి ఉంటుంది ఆ పచ్చడి. మిగిలిన మామిడి ముక్కల్ని దేవుడి దగ్గర ఈ సపోటాలును అవి పళ్ళు, ఆ ఉగాది పచ్చడి, గారెలు అంతవరకే చేశానండి ఈరోజు. ఇంక పాయసం చేయడానికి కూడా టైం చాలలేదు. సేమియా పాయసం చేద్దామన్నా కూడా. ఇది మా దేవుడి కదండి. ఈ వినాయకుడు కుడి తొండం మంచిదని చెప్పి అక్కడ తెచ్చుకున్న శ్రీరంగం వెళ్ళినప్పుడు నేను. ఈయన వినాయకుడు, రాముల వారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, శివపార్వతులు ఇలా అన్నీ కలిపి ఫోటో ఫ్రేమ్ ఇలా రావాలని చెప్పి నేను ఆర్డర్ చెప్పి చేయించుకున్నాను. ఈ రైట్ సైడ్ ఉన్నది దుర్గమ్మ వారండి, ఈవిడ లక్ష్మీదేవి. వీటికి లైట్లు కూడా ఇచ్చాడు. తెల్లవారుసామున వారు వాకింగ్కి వెళ్తా దీన్ని లైట్ వేసి వెళ్తారండి. ఆయన వెళ్ళి తిరిగి నేను లేచి తిరిగి వచ్చే వరకు, ఆయన కాఫీ తాగే వరకు 6 వరకు ఆ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇంతేనండి ఈరోజు ఉగాది రోజు. మీరందరూ అలా చేసుకున్నారో చెప్పండి. మా వారికి రైస్ కుక్కర్ కూడా ఆన్ చేశాను, పని అయిపోయిందండి.